ద్వి విజ్ఞానానికి స్వాగతం. సింహరాశి మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే సింహరాశిలోకి వచ్చే ప్రథమాక్షరాలు మా, మీ, ము, మే, మో, తా, ఈ, తు, తే ఈ అక్షరాలు వస్తాయి. కుటుంబం గురించి ఆలోచించినట్టయితే మీ మాటకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే అధిక అహంకారం లేదా ఆజ్ఞాపించే ధోరణి అపార్థాలకు దారితీస్తుంది. పిల్లలు లేదా చిన్నవారి విషయంలో బాధ్యత పెరుగుతుంది. మీ నాయకత్వం కుటుంబానికి రక్షణగా ఉండే కోపం వెంటనే భయపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. శాంతమైన శ్వాసాభ్యాసం వలన ఈ వారం మీరు హాయిగా ఉంటారని చెప్పవచ్చు. లావాదేవీల గురించి ఆలోచించినట్లయితే అధికారంతో మాట్లాడే వ్యవహారాలు అనుకూలిస్తాయి. కానీ నా మాటే చివరి మాట అన్న ధోరణి వల్ల డీల్స్ ఆగిపోవచ్చు. గౌరవంతో మాట్లాడితే మీ మాట నడుస్తుంది. వృత్తి ఉద్యోగాల గురించి ఆలోచించినట్లయితే మీ సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తుంది. నాయకత్వ పాత్ర, నిర్ణయాత్మక బాధ్యతలు రావచ్చు. పైవారితో చిన్న ఈగో క్లాష్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈ వారం విజయం మీ ప్రతిభపై కాదు, మీ సంయమనం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ధనం విషయానికి వస్తే ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ప్రతిష్ట, హోదా కోసం ఖర్చులు పెరుగుతాయి. ఆడంబర ఖర్చులు తర్వాత అసంతృప్తి కలిగించవచ్చు. మీ విలువ చూపించడానికి ఖర్చు అవసరం లేదు. మీకు అనుకూలమైన రోజు మార్చి 3వ తేదీ సోమవారం. అధికారిక నిర్ణయాలు, కీలక చర్చలు, వృత్తి సంబంధిత పనులకు ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. ఈ వారం మీకు ద్వివిజ్ఞాన జ్యోతిష సూచన ఏమనగా మీ వెలుగు సహజం, దాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. వినడం మీ శక్తిని పెంచుతుంది, అహంకారాన్ని కాదు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి. నేను బలంగా ఉన్నాను, అందుకే నిశ్శబ్దంగా కూడా ఉండగలను అన్న సత్యాన్ని గుర్తెరిగి జీవించండి. ఇదే మీకు ద్వివిజ్ఞానం ఇచ్చే సూచన. స్వస్తి.